పుష్ప 2 చాలా ఉంది మాట్లాడడానికి. చెప్తా, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మీకు గనక మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక్క చోట ఇది సుకుమార్ మూవీ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అస్సలు సుకుమార్ మార్క్ ఒక్క చోట కూడా కనిపించదు. ఇప్పటికీ నాకు సుకుమార్ మూవీస్లో రంగస్థలం అంటే చాలా ఇష్టం. పుష్ప పార్ట్ 1 కూడా నాకైతే యావరేజ్ అనిపించింది. అలాంటి మూవీకి పార్ట్ 2 వస్తుందంటే నేనైతే అంత ఎగ్జైటెడ్గా లేను. కానీ ఫస్ట్ డే ఇంతెంత రేట్స్ ఎందుకు అనిపించింది. 70-80% విఎఫ్ఎక్స్తో వచ్చిన కల్కికి కూడా ఇంత రేట్స్ లేవు. చెప్తున్నా, దోచుకుంటున్నారు జనాల్ని. లిటరల్లీ ఫస్ట్ హాఫ్కి మ్యాక్సిమం బడ్జెట్ 20 crores ఉంటుంది, రెమ్యునరేషన్స్ అవి పక్కన పెడితే. సెకండ్ హాఫ్కి ఇంకో 30-40 crores వేసుకోవచ్చు. ఇంకేం లేదు మూవీలో. పోనీ ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే విఎఫ్ఎక్స్ అయినా బాగుండాలి కదా. తెలిసిపోద్ది విఎఫ్ఎక్స్ అస్సలు బాగోదు చాలా చోట్ల. ఆ రెమ్యునరేషన్స్ ఎలాగో తగ్గించరు. పోనీ అవుట్పుట్ అయినా బాగా రావాలిగా. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సుకుమార్ లాంటి మూవీస్ వద్దు, మాస్ పీపుల్ కోసమే మూవీ తీశారు అనుకుందాం. అట్లీస్ట్ అదైనా సరిగ్గా తీయాలి కదా. ఎక్కడ ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వలే. మూవీ స్టార్ట్ అవ్వడం ఒకలా స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఇంకో నోట్ మీద ఎండ్ అవుతుంది. ఒక క్యారెక్టర్ ఉంటుంది, పుష్పకి తనకి రిలేషన్ అస్సలు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. అలాంటప్పుడు మనకి ఎమోషన్ ఎలా వస్తుంది? ఇంకా చాలు, ఒక అమ్మాయిని టచ్ చేస్తే చేతులు నరికేయడాలు, పేకలు నరికేయడాలు చాలానే చూసాం. ఇలాంటివి బోర్ కొడుతున్నాయి. సరైన ఎమోషనల్ సీన్స్ ఏమైనా ప్లాన్ చేయాల్సింది. సరే, ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకుందాం. వితౌట్ ఎనీ డౌట్ ఈ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ అండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి అల్లు అర్జున్. కేవలం అల్లు అర్జున్ కోసం మూవీ మొత్తం చూసేయచ్చు. ఏమైనా యాక్టింగ్. నేషనల్ అవార్డు ఊరికనే రాలేదనిపించింది. కొన్ని సీన్స్ లో చూస్తుంటే ప్రాణం పెట్టారనిపించింది. కేవలం పుష్పరాజ్ క్యారెక్టర్ ఒక్కటే నన్ను థియేటర్లో కూర్చునేలా చేసింది. ఫస్ట్ పార్ట్లో పుష్పరాజ్ ఫైర్ అయితే ఈ పార్ట్లో వైల్డ్ ఫైర్. సెకండ్ హాఫ్లో జాతర ఎపిసోడ్లో ఒక సీన్ ఉంటుంది, అందులో అల్లు అర్జున్ యాక్టింగ్ చూడాలి, బీభత్సం. ప్రాణం పెట్టారనిపించింది. పుష్పరాజ్ క్యారెక్టర్తో పాటు శ్రీవల్లి క్యారెక్టర్కి కూడా ఈ పార్ట్లో కొంచెం స్ట్రెంత్ ఉంది పార్ట్ 1తో పోల్చుకుంటే. ఒక సీన్లో చాలా బాగా యాక్ట్ చేశారు రష్మిక. ఇంకా షెకావత్ క్యారెక్టర్ విషయానికి వస్తే డొల్లా, లోపల ఏం లేదు. కమిడియన్ చేసేసారు లిటరల్లీ. ఈ మూవీకి వెళ్ళడానికి రెండో మెయిన్ రీజన్ ఏంటంటే ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. బట్ షెకావత్ క్యారెక్టర్ మాత్రం పూర్లీ రిటర్న్. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో మనకి అంత హై ఇచ్చి వదిలేరు. షెకావత్కి అవమానం జరిగింది. ఎవరు చేశారు? పుష్పరాజ్. అలాంటప్పుడు అతను రివెంజ్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో అతను నవ్వు చూసి సెకండ్ పార్ట్లో పుష్పరాజ్కి సరైన అపోజిషన్ అవుతారు అనుకున్నా. బట్ సింప్లీ వేస్టెడ్. ప్రతిసారి పుష్పనే గెలుస్తాడు. ఏముండదు. షెకావత్ ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు. వెరీ వీక్ రైటింగ్. పవర్ఫుల్గా ఉండాల్సిన క్యారెక్టర్ని వేస్ట్ చేశారు. మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే యాక్ట్ చేశారు. బట్ ఏ క్యారెక్టర్ మనకి అంతలా రిజిస్టర్ అవ్వవు. బాధగా ఉంది చెప్పడానికి, కానీ మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ ఏ సుక్కు ఫిల్మ్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ మ్యాక్సిమం బాగున్నాయి. డిఎస్పి తన పని పర్ఫెక్ట్గా చేశారు. బీజం అది అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది, కొన్ని చోట్ల మిస్ కొట్టింది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, చాలా చోట్ల సింగ్ సౌండ్ వాడినట్టు ఉన్నారు, విచ్ ఇస్ గుడ్. ఐ మీన్ ఇండోర్ షూట్లో మ్యాక్సిమం సింగ్ సౌండ్ వాడారు. దానివల్ల చాలా చోట్ల డైలాగ్ సరిగ్గా వినపడలే. ఎనీవే, గుడ్ అటెంప్ట్ అనే చెప్పుకోవాలి. ఒక పెద్ద మూవీ అయినా సరే మంచి అటెంప్ట్ చేశారు. ఈవెన్ పార్ట్ 1లో కూడా చేశారు అనుకుంటా. సో ఇది పుష్ప 2 రివ్యూ. నాకైతే అక్కడక్కడ ఓకే, బట్ మ్యాక్సిమం పోర్షన్స్లో నాకు నచ్చలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరైన స్టోరీ లేదు. పార్ట్ 1కు వచ్చిన హైప్ను వాడుకొని సెకండ్ పార్ట్ని అలా కానిచ్చారు. స్మగ్లింగ్ అని స్టార్ట్ చేసి కుటుంబ కథ చిత్రంతో ఎండ్ చేశారు. అక్కడికి కూడా ఎండ్ అవ్వకుండా పార్ట్ 3 కూడా లీడ్ ఇచ్చారు. సో మళ్ళీ చెప్తున్నా, ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.